హలో గాయ్స్ అందరికీ. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే షేర్ చేయండి. ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారనమాట. మార్నింగ్ లేవగానే ఆ న్యూస్ వినగానే ఎట్లనో అనిపించింది. బట్ లైఫ్‌లో రిగ్రెట్ ఉండిపోయింది. ఎందుకంటే నేను యూఎస్‌కి వచ్చిన స్టార్టింగ్‌లో నాకు మెసేజ్ చేసినారు. కలవలేదు, చెప్పకుండా వెళ్ళిపోయినావు అది ఇది అని. కానీ నేను ఎందుకు అని అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్ అని చెప్పేసి నేను ఎందుకో ఒక మాట మాట మాట్లాడుకొని దేవుళ్ళ దగ్గర గొడవలైతాయి అని చెప్పి నేను చాలా దూరం ఉండే. కానీ ఈరోజు వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది. కానీ అది చాలా తప్పు అనిపించింది తర్వాత. అందరికి ఏం చెప్తా అంటే రిలేషన్‌షిప్స్ అండ్ రిలీజియన్‌ని కలపకండి. అది ఎవరితోటైనా సరే. వాళ్ళు వేరే రిలీజియన్‌లో పుట్టడం వాళ్ళ తప్పు కాదు. మనం ఈ రిలీజియన్‌లో పుట్టడం మన తప్పు కాదు. సో, ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ అని చెప్పి నేను నమ్ముతున్నా. ఎవరితోటన్నా మంచిగా ఉండండి. అందరితోటి మాట్లాడండి. అందరికి ఒకటే లైఫ్ ఉంది. ఒకసారి ఒక మనిషి చనిపోతే ప్రపంచం మొత్తం కూర్చొని ఏడ్చినా ఆ వ్యక్తి రాడు. సో, అందరితోటి మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి. అండ్ ఇన్ని రోజులు నేను కూడా నా ఫ్రెండ్స్‌కి చాలా మందికి దూరంగా ఉన్నా ఈ రిలీజియన్ వల్ల. బట్ ఈ మీడియా ఇదంతా నన్ను మ్యానిపులేట్ చేయొద్దు అని చెప్పి నా మైండ్‌ని నేను ట్రైన్ చేసుకున్నా. నాకు ఎవరైనా గుర్తొచ్చిర్రనుకో నేను 100% మీకు కాల్ చేస్తా. మీకు కూడా గుర్తొస్తే నాకు కాల్ చేయండి. నేను మాట్లాడతా. మనందరికి ఒకటే లైఫ్ ఉంది. సో, దేవుడు ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో మనందరిని ఇట్లా పెట్టిండంటే ఇట్స్ గాడ్స్ ప్లాన్. వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్ నుంచి అయినా సరే మనకు వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ ఉన్న సిస్టర్ బాండ్, మదర్ బాండ్ లేకపోతే ఏ ఏ ఏ రిలీజియన్ నుంచి అయినా సరే ఒక రిలేషన్‌షిప్ ఒక పర్సన్ తోటి ఉందనుకో అది మనకు మంచిది. అది గాడ్స్ ప్లాన్ కాబట్టే మనం వాళ్ళని కలుస్తాము. వాళ్ళతోటి మనకి ఒక జర్నీ స్టార్ట్ అయితది. బట్ డోంట్ బ్రేక్ దట్ రిలేషన్‌షిప్ బికాస్ ఆఫ్ రిలీజియన్. ఓకే. చలో దెన్ సీ యూ. గుడ్ నైట్.